ప్రెగ్నెన్సీలో కాన్‌స్టిపేషన్, పైల్స్ సమస్య ఎందుకు ఎక్కువగా ఉంటుంది? వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? డెలివరీ తర్వాత పైల్స్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? దిస్ ఈస్ డాక్టర్ సుష్మా పేరూరి, కోలోరెక్టల్ సర్జన్. సో, జనరల్‌గా ఈ కాన్‌స్టిపేషన్, పైల్స్ లాంటి సమస్యలు ప్రెగ్నెన్సీలో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో, ఎందుకంటే ఫస్ట్ మెయిన్ కాజ్ ప్రెగ్నెన్సీలో మనకి వచ్చే హార్మోనల్ చేంజెస్ వల్ల. సో, ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ పెరిగి మనకి పేగుల్లో కదలికలు అవి తగ్గించేస్తుందనమాట. సో, పేగుల్లో కదలికలు తగ్గటం వల్ల మోషన్ సరిగ్గా ఫ్రీగా అవ్వక కాన్‌స్టిపేషన్ వస్తూ ఉంటుంది. సో, నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ 3 నెలలు ప్రెగ్నెన్సీలో బాగా వామిటింగ్స్ అవి అవుతూ ఉంటాయి. సరిగ్గా తినలేకపోతారు గ్యాస్ ప్రాబ్లమ్ వల్ల. దానివల్ల కూడా ప్రాపర్‌గా స్టూల్ అనేది ఫార్మ్ అవ్వక డీహైడ్రేట్ అవ్వటం వల్ల కూడా కాన్‌స్టిపేషన్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. నెక్స్ట్ థింగ్ సెకండ్ ట్రైమెస్టర్‌కి వచ్చేసరికి మన యూట్రస్ పెరుగుతూ ఉంటుంది. పేగులో కంప్రెషన్ అది అవ్వటం వల్ల కూడా కాన్‌స్టిపేషన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీలో వాడే ఐరన్, కాల్షియం టాబ్లెట్స్ వల్ల కూడా కాన్‌స్టిపేషన్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో, థర్డ్ ట్రైమెస్టర్‌లో ఏంటి అంటే మన యూట్రస్ ఇంకా బాగా పెద్దగా పెరిగి మన రెక్టమ్‌ని కంప్రెస్ చేయడం వల్ల కాన్‌స్టిపేషన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ పైల్స్ అనేవి ప్రెగ్నెన్సీలో ఎందుకొస్తాయంటే ఫస్ట్ కాన్‌స్టిపేషన్ ఒకటి మెయిన్ రీజన్ అయితే మన మోషన్ స్ట్రెయిన్ చేయడం వల్ల అక్కడ రక్తనాళాలు ఉబ్బి ఇలా పైల్స్ లాగా వస్తాయి. నెక్స్ట్ రీజన్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో రిలాక్సిన్ అనే హార్మోన్ ఎక్కువ ఉంటుంది. అంటే మన బ్లడ్ వెసల్స్‌ని రిలాక్స్ చేసి డైలేట్ అయ్యి రక్త సరఫరా పెరిగేటట్టు చేస్తుంది అది. సో, ఇప్పుడు అవి బ్లడ్ వెసల్స్ డైలేట్ అయినప్పుడు ఏమవుతాయంటే అక్కడ మన యానల్ కెనాల్ దగ్గర ఉండే రక్తనాళాలు కూడా డైలేట్ అయ్యి ఇలా పైల్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. చాలామంది ప్రెగ్నెన్సీలో ఎక్కువ యాక్టివ్‌గా ఉండకూడదేమో, ఎక్సర్‌సైజెస్ అవి చేయకూడదేమో అని బెడ్ రెస్ట్‌లోనే ఉండిపోతారు. సో, ఇలా యాక్టివిటీ తగ్గించడం వల్ల కూడా మన పేగులో కదలికలు తగ్గి కాన్‌స్టిపేషన్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో, ఇప్పుడు డెలివరీ తర్వాత ఎందుకు కాన్‌స్టిపేషన్ ఎక్కువగా చూస్తామో కూడా చెప్తాం. సో, డెలివరీ తర్వాత అక్కడ వేసిన కుట్లు వల్ల ఆ పెయిన్‌కి చాలామంది మోషన్ ఆపేసుకొని, సో, దానివల్ల మోషన్ పాస్ చేయడానికి డిఫికల్టీ ఫీల్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే డెలివరీ తర్వాత మన ప్రెగ్నెన్సీలో వచ్చిన హార్మోనల్ చేంజెస్ అన్నీ బ్యాక్ టు నార్మల్ రావటానికి చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. దానివల్ల కూడా కాన్‌స్టిపేషన్ వస్తూ ఉంటుంది. ఇందాక చెప్పుకున్నట్టే డెలివరీ తర్వాత కూడా ఐరన్, కాల్షియం టాబ్లెట్స్ వాడతారు కాబట్టి అండ్ నెక్స్ట్ థింగ్ ఇచ్చే పెయిన్ కిల్లర్స్ వల్ల కూడా కాన్‌స్టిపేషన్ వస్తూ ఉంటుంది. సో, తర్వాత డెలివరీ తర్వాత బేబీకి ఫీడింగ్ ఇవ్వాలి కాబట్టి మనకి బాడీలో వాటర్ డిమాండ్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. సో, వాటర్ ఇంటేక్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా డెలివరీ తర్వాత కాన్‌స్టిపేషన్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డెలివరీ తర్వాత అందరూ పథ్యం పెట్టేసి ఫ్రూట్స్, వెజిటబుల్స్ లాంటివి ఏమి ఎక్కువ ఇవ్వకుండా బ్రెడ్ తినాలి, మిల్క్ బ్రెడ్ తింటే మిల్క్ బాగా వస్తదనే అపోహ చాలా మందిలో ఉంది. అందులో కేవలం మైదా పిండి మాత్రమే ఉంటది. ఏ రకమైన ఫైబర్ కంటెంట్ ఉండదు. సో, దానివల్ల కూడా కాన్‌స్టిపేట్ అవుతున్నారు. సో, ఈ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ తర్వాత కాన్‌స్టిపేషన్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే ఫస్ట్ థింగ్ డైటరీ మోడిఫికేషన్. సో, ఫ్రూట్స్, వెజిటబుల్స్ లాంటివి ఎక్కువ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ జామకాయ, యాపిల్, డేట్స్ ఇలాంటివన్నీ న్యాచురల్ లాక్సేటివ్స్‌లా పనికొస్తాయి. సో, వీటిని ఎక్కువ తీసుకోవడం వల్ల స్టూల్ అనేది ఫ్రీగా పాస్ చేయగలుగుతారు. నెక్స్ట్ థింగ్ వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి. సో, నార్మల్ పీపుల్ కన్నా ప్రెగ్నెన్సీ అండ్ పోస్ట్ డెలివరీ వాటర్ నెసెసిటీ అనేది ఎక్కువ పెరుగుతుంది కాబట్టి నార్మల్ పీపుల్ ఫర్ ఎగ్జాంపుల్ 3-4 లీటర్స్ తీసుకోవాలంటే మీరు 5-6 లీటర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఫిజికల్ యాక్టివిటీ. సో, కొంచెం వాకింగ్ లాంటివి చేయటం, ఎక్సర్సైజ్ లాంటివి చేస్తే పేగులు స్టిమ్యులేట్ అయ్యి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఏవైతే టాబ్లెట్స్ కాన్‌స్టిపేషన్ కాజ్ చేసి ఇబ్బంది పెడుతున్నాయో అవి ఫ్యూ డేస్ ఆపి ఈ కాన్‌స్టిపేషన్ కరెక్ట్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేపిస్తాం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు చాలామంది బిజీ షెడ్యూల్లో పడిపోయి పిల్లల్ని చూసుకోవడమో డెలివరీ తర్వాత మోషన్ వస్తున్నప్పుడు పెయిన్ వస్తుందనో లేదంటే బిజీగా ఉన్నామనో తర్వాత వెళ్దాంలే అని ఆ బవల్ మూమెంట్ని పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటారు. సో, ఇలా అర్జెన్సీ వచ్చినప్పుడు ఆపుకోవడం వల్ల జరిగే ప్రాబ్లం ఏంటంటే స్టూల్ అనేది మన పేగులో ఎక్కువసేపు ఉండిపోయి వాటర్ ఎక్కువ అబ్జార్బ్ అయిపోయి అది ఇంకా హార్డ్ అయిపోతూ ఉంటుంది. సో, ఇలా చేయకుండా మన బాడీ నుంచి వచ్చే న్యాచురల్ అర్జ్ వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు ఇమీడియట్గా స్టూల్ అనేది ఎవాక్యుయేట్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్ని కొంతవరకు తగ్గించగలుగుతాం. సో, నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం యూజ్ చేసే కమోడ్ మీద కూడా డిపెండ్ అవుతూ ఉంటుంది. సో, ఇండియన్ కమోడ్స్‌లో మోషన్ అనేది స్క్వాట్ చేసి పాస్ చేస్తాం కాబట్టి చాలా ఈజీగా పాస్ చేయగలుగుతాం. ఎందుకంటే మన అనాటమీ ఈజ్ డిజైన్ టు పాస్ స్టూల్ ఇన్ దట్ స్క్వాటింగ్ పొజిషన్. కాకపోతే ఇప్పుడు అందరూ వెస్టర్న్ కమోడ్స్ వాడుతున్నారు కాబట్టి అక్కడ యానోరెక్టల్ యాంగిల్ అనేది స్ట్రెయిట్ అవ్వక ఫ్రీగా పాస్ చేయలేకపోతున్నారు. ఇన్ కేస్ వెస్టర్న్ కమోడ్ వాడేటట్టయితే ఒక స్టూల్ వేసుకొని లెగ్స్ రేస్ చేసి పాస్ చేస్తే ఈజీగా పాస్ చేయగలుగుతారు.
సో ఇలాంటి మెజర్స్ అన్నీ తీసుకున్న తర్వాత కూడా కాన్స్టిపేషన్ అనేది కరెక్ట్ అవ్వట్లేదు అంటే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. మీకు సూట్ అయ్యే లాక్సేటివ్ ఇచ్చి దానికి నెసెసరీ ట్రీట్మెంట్ ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ అవసరమైనా కూడా చేస్తారు.